ప్రసాద్: అదేంటి బావా, తలపై అంత దెబ్బ ఉంది, చిన్నప్పుడు పడిపోయావా ఏంటి? చంద్రం: అదేం లేదురా, భోజనం చేసేటప్పుడు కూర బాగుంది అని అంటే భార్య ఎంతో సంతోషపడుతుందని ఎవరో చెప్తే విని పెళ్ళైన కొత్తల్లో మీ అక్కతో అన్నాను. ఆ మాట ఫలితమే ఇది. ప్రసాద్: అదేంటి, నువ్వు అన్నదానిలో తప్పే ఉంది? చంద్రం: ఇంతకీ ఆ కూర మీ అక్క వండలేదంట, పక్కింటి ఆవిడిచ్చిందంట. భార్య పండక్కి 2 రోజుల ముందే ఊరెళ్ళి పండగ రోజు భర్తని రమ్మని ఏమని చెప్తుందో చూడండి. వచ్చే ముందు తలుపులు గడియలు అన్నీ వేశారో లేదో 1కి 2 సార్లు చూసుకోండి. ఫ్రిడ్జ్ పవర్ ఆఫ్ చేయకండి, లోపల పాలు కూరలు పాడైపోతాయి. తర్వాత కరెంటు మెయిన్ స్విచ్ ఆపేయండి, లేకపోతే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. సావిత్రి: ఏమయ్యా, రైల్వే స్టేషన్కి ఎంత తీసుకుంటావు? క్యాబ్ డ్రైవర్: 100 రూపాయలు అవుతుంది మేడం. సావిత్రి: నాతో పాటు మా వారు కూడా వస్తే? క్యాబ్ డ్రైవర్: ఒకరొచ్చినా ఇద్దరొచ్చినా అంతే ఛార్జ్ మేడం. సావిత్రి భర్త వైపు చూసి: చూసారా, నేనంటే మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీకు విలువ లేదండి. ఒకరికి డబ్బులు ఇప్పియడం కన్నా చెడ్డ పని ఇంకోటి ఉండదండి. ఇచ్చినోడు తీసుకున్నోడు బాగానే ఉంటారు, ఇప్పించినోడే ఇరుక్కుంటాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.